కాసేపట్లో ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశం కానుంది. సమావేశానికి కేంద్ర మంత్రులు ఎన్ఎస్ఏ అజిల్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు పాల్గొంటున్నారు. ఆపరేషన్ సింధూర్ పై ప్రధానంగా చర్చించనున్నారు. పీఓకే, పాక్ కి చైనా ఆయుధాలు సహా అరుణాచల్ అంశంపై సీసీఎస్ లో చర్చించనున్నారు. ప్రధానికి అభినందనలు తెలుపుతూ కేబినెట్ తీర్మానం తెలపనుంది. పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన పర్యాటకులను, అమరవీరులను గుర్తించాలన్న విజ్ఞప్తిపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. వీరమరణం పొందిన జవాన్లు, రక్షణ బలగాల అధికారులకు సరైన గౌరవం ఇచ్చే అంశంపైన కేంద్ర కేబినెట్ చర్చించనున్నారు. కాల్పుల విరమణ, పీఓకే అంశాలని వివరించనున్నారు రాజ్నాథ్ సింగ్. అప్డేట్స్ తెలుసుకుందాం. అనిల్ లైవ్ లో ఉన్నారు. అనిల్, ఇవాల్టి మీటింగ్ లో ఏ అంశాలపై డిస్కస్ జరిగే ఛాన్స్ ఉంది? ఎస్ చంద్రిక, ఢిల్లీలోని కాసేపటి క్రితమే ప్రధాని నివాసంలో సీసీఎస్ భేటీ అయ్యారు. సో ఇందులో రక్షణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. సో ముఖ్యంగా ఈ మధ్య జరిగినటువంటి ఏదైతే అటు ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి మాట్లాడారో సో ఆ విషయాలతో పాటు మొన్న ఏదైతే నిన్న మనకి పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఎయిర్ బేస్ను కూడా, ప్రధానమైనటువంటి ఎయిర్ బేస్ను కూడా సందర్శించారు. సో అక్కడ జరిగినటువంటి పరిణామాలు, సో ఈ రక్షణ శాఖకు సంబంధించి ఏదైతే పహల్గాం దాడి జరిగిన తర్వాత, ఈ ఉగ్రదాడి జరిగిన తర్వాత రక్షణ శాఖకు సంబంధించినటువంటి పూర్తిగా అప్పటి నుంచి ఏదైతే సీజ్ ఫైర్ అంటే ఫైరింగ్ స్టార్ట్ అయిందో సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే సీజ్ ఫైర్ అయిందో సో అప్పటి వరకు రక్షణ శాఖకు సంబంధించినటువంటి పనిముట్ల విషయంలో కానీ సో తదుపరిగా రక్షణ శాఖలో ఎంతో ఎక్కువ మొత్తంలో కేటాయించాలన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ చర్చలో పూర్తిగా రక్షణ శాఖకు ఎక్కువ మొత్తంలో కేటాయింపాలి, ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించినటువంటి ఎక్విప్మెంట్స్ను ఎయిర్ బేస్కి సంబంధించి కానీ అటు నేవీ, ఆర్మీ, సో త్రివిధ దళాలకు సంబంధించి ఎక్కువగా మొత్తంలో కేటాయించాలి. డిపార్ట్మెంట్లతో పాటు అక్కడ సైన్యానితో పాటు సైన్యం ఎంత ఉన్నారు, సో ఇక ఆ యుద్ధం ఏదైనా ఆపత్కర పరిస్థితి వస్తే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎక్కువ మొత్తంలో అటు బడ్జెట్ విషయం కానీ సో వాటిని వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం విషయంలో సో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఇటు అమరవీరు కూడా ఏదైతే మనకు ప్రతిపక్ష నేత కాంగ్రెస్ నుంచి ప్రతిపక్ష నేతలు కూడా పహల్గాం దాడి ఘటనలో మరణించిన వారిని అమరవీరులుగా గుర్తించాలి. సో వారికి నష్టపరిహారం విషయంలో కూడా ఈ మీటింగ్లో చర్చ జరుగుతుంది. సో ఈ సీసీఎస్ మీటింగ్ అనంతరం కూడా కేంద్ర క్యాబినెట్ మీటింగ్ కూడా సమావేశం కాబోతుంది. సో ఈ సమావేశం అనంతరం కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనేది మరింత క్లుప్తంగా తెలిసే అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే పహల్గాం దాడి ఘటన జరిగిన తర్వాత ప్రస్తుతం ఆ సరిహద్దు ప్రాంతాల్లో కూడా ప్రశాంతత వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తమ కార్యకలాపాలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో ప్రధానమంత్రి నివాసంలో సీసీఎస్ కీలక భేటీ అయింది. సో పూర్తిగా అంటే పిన్ టు పిన్ అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి ఘటనలకు సంబంధించి కూడా పూర్తిగా అబ్జర్వ్ చేస్తారు. సో దానిపైన చాలా క్లుప్తంగా చర్చిస్తారు. చర్చించిన అనంతరం కేంద్ర కేబినెట్లో కూడా అందరూ చర్చిస్తారు. చర్చించిన తర్వాత కేంద్ర రక్షణ శాఖతో పాటు అటు అన్నీ కూడా వివిధ దళాలకు సంబంధించినటువంటి సైన్యానికి కానీ, అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్కి కానీ, సో క్యాంపులకు కానీ, సో ఇట్లాంటివి అన్నీ కూడా, ఎందుకంటే మనం ఏదైతే ఇప్పుడు పాకిస్తాన్తో జరిగినటువంటి ఈ దాడిలో ఈ ఎదురుకు జరిగినటువంటి కాల్ప్లే కానీ, ఫైరింగే కానీ, సో ఎయిర్ స్పేస్కి సంబంధించి కూడా విజయం సాధించాం కాబట్టి సో భవిష్యత్తులో కూడా ఇంకా అడ్వాన్స్గా ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేటువంటి విధంగా కూడా అట్లాంటి యుద్ధానికి సంబంధించినటువంటి పరికరాలు మన దగ్గర అందుబాటులో ఉండాలి. సో దానిపైన ఎక్కువ మొత్తంలో కేటాయించాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ చర్చలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. సో తర్వాత ఏదైతే పహల్గాం దాడిన తర్వాత అక్కడి నుంచి తీసుకున్నటువంటి కొన్ని ఆధారాలతో పాటు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధికారులు ఏమంటున్నారో ప్రధానికి వివరిస్తారు. ప్రధాని నిర్ణయాలను సీసీఎస్ అధికారులు చర్చించిన తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశం అవుతుంది. సో మొత్తానికి అటు అమరవీరులుగా గుర్తించి వారికి నష్టపరిహారం కానీ సో భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ అంటే పునరావృతం కాకుండా అసలు ఉగ్రదాడులు, ఉగ్రస్థావరాలు ఎక్కువగా ఉగ్రస్థావరాలపైన దృష్టి కేంద్రీకరించి ఉగ్రవాదులు లేకుండా చేయడమే అక్కడ భారతదేశం ఒక లక్ష్యం. అంటే గతంలో కూడా హోంమంత్రి అమిత్ షా కూడా చెప్పాడు. సో రానున్న రోజుల్లో అసలు ఉగ్రవాదులు అనే పదమే ఉండకుండా చేశామన్నారు. కాబట్టి సో వారిని టార్గెట్గా చేసుకుని కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే ప్రధాని నివాసంలో అయితే కీలక భేటీ అయితే ప్రారంభమైంది, ఇంకా కొనసాగుతుంది. సో ఈ కొనసాగిన అనంతరం ఇంకా తదుపరి అంటే రానున్న రోజుల్లో ఎట్లా ముందుకెళ్ళాలి, ఎట్లాంటి నిర్ణయాలు చేపట్టాలి, సో ప్రశాంతత వాతావరణంలో ఉన్నటువంటి భారత్లో ఇంకా ఈ ఏదైతే సరిహద్దు రాష్ట్రంలో ఉన్నటువంటి పంజాబ్ కానీ, తర్వాత గుజరాత్, రాజస్థాన్ ఆ ఏరియాలో ఉన్నటువంటి పూంచ్, రౌజరీ, సో ఈ ఏరియాలో ఎక్కువ కాల్పులు జరిగాయి. కానీ అక్కడికి కూడా అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడ పరిశీలించి సో పూర్తిగా ఆధారాలు అయితే తీసుకుంటున్నారు. సో రానున్న రోజుల్లో రక్షణ శాఖకు సంబంధించే పూర్తిగా
ఎట్లాంటి అంటే అక్కడ సంబంధించినటువంటి ఇన్వెస్ట్ కానీ తర్వాత ఖర్చులు కానీ దానికి బడ్జెట్లో కేటాయింపులు కానీ సో ఇట్లాంటి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమరవీరులకు సంబంధించి కూడా నష్టపరిహారం, వారికి గుర్తింపు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకొని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని ఒక పూర్తి నిర్ణయానికి వస్తారు. సో ప్రధాని నివాసంలో అయితే భేటీ అయితే ఇంకా కొనసాగుతుంది చంద్రిక.